చేస్తా ఉన్నారు? గత ప్రభుత్వం మాకు 81 జీవో ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మార్చాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 20,500 మెల్లగా మాట్లాడు. 20,500 20,555 మంది విఆర్ఎల్ ఉండి అందులో 17,000 మందికి ఇచ్చారు. మిగిలిన 4,000 మందికి ఇంతవరకు ఉద్యోగాలు మెల్లగా మిగిలిన 4,000 మందికి ఇంకా ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలే. పాత గవర్నమెంట్ మాకు 20,000 పైచులకు మందికి ఉద్యోగాలను ఇవ్వమని చెప్పి 81, 85 జీవోని అమలు చేసింది. ఆ అమలు చేసే క్రమంలో భాగంగా కొంతమంది 60 సంవత్సరాల లోపున్న వారికి వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 61 ఏళ్ళు పైబడిన విఆర్ఏలకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉద్యోగం ఇవ్వడం కుదరదు కాబట్టి వారి కష్టాన్ని గుర్తించి కేసీఆర్ గారి గవర్నమెంట్ ఆ రోజుల్లో మాకు కుమారులకి, కొడుకులకి, బిడ్డలకి, వారసులకు ఇవ్వాలని చెప్పి ఒక సందర్భంలో చెప్పి మాకు అందరికీ సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు వరకు ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చేసరికి ఎలక్షన్ కోడ్ పడడం వల్ల కొన్ని రకాల కొంతమంది కేసులు కూడా వేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజు క్లియర్ అయిపోయినాయండి. కనీసం అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని మాకు కొత్త జీవో ఇవ్వమని అడగట్లేదు. పాత జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోని మాకు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. మా తల్లిదండ్రులు చాలా మంది కన్నుమూసిరండి. ఈ రోజు ధర్నాకు వస్తే కూడా మా తల్లిదండ్రులని వాళ్ళు కుక్కల కంటే హీనంగా వ్యాన్లలో ఎక్కించుకొని మా చొక్కాలు చింపి మమ్మల్ని అందులో ఎక్కించారు. మా మీద లాఠీ చార్జ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇది ఇంకొకటి కాదు. ఖచ్చితంగా పాత గవర్నమెంట్ మాకు ఇచ్చిన జీవాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. 15 నెలల నుంచి ఏం చెప్తుంది? మీ డిమాండ్లను వింటుందా సర్కార్? ఏం చెప్తుంది? ఖచ్చితంగా 100 సార్లు మన రెవెన్యూ మినిస్టర్ ని కలిస్తే ప్రభుత్వ దృష్టిలో ఉంది, చేస్తాం. ప్రభుత్వం ఆయన చేతులు పెట్టుకొని 19 నెలల నుంచి 340 మంది తండ్రులను పోగొట్టుకున్నాం. 35 మంది వారసులు చనిపోయారు. అయినా కూడా రెవెన్యూ మినిస్టర్ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇకైనా మా ఉద్యోగాలు ముగిస్తుందని మేము ప్రభుత్వాన్ని పెట్టుకుంటున్నాం. ఏం చెప్తారు మీరు? మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు మేము గత 10 సంవత్సరాల నుంచి మా డాడీ వాళ్ళ పొజిషన్ లో మేము డ్యూటీ చేస్తున్నాము. మేము ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నాము. ఏం చెప్తారు? ఈ సర్కార్ కి 81, 84 జీవో ప్రకారం మా తండ్రుల నుంచి మా కూతుర్లకు కానీ సరస్సు కానీ ఆ స్కేల్ పోస్ట్ ఇవ్వాలని కోరుచున్నాం. మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇప్పుడు సీనియారిటీ మాకంటే సీనియర్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఉద్యోగాలు, మాకు కూడా ఇస్తామన్నారు. 2005 అంటే మాకు ఇప్పటి వరకు కూడా ఏంటి మీ డిమాండ్స్? చేసి మాకు జీవో నెంబర్ 8 ప్రకారం వెంటనే మాకు 61+ ఏమో వారసులకు వెంటనే ఉద్యోగాలు చేయాలని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎంతో మంది వరకు 500 మంది ప్రాణ త్యాగాలు చేసారు. 60 మంది 61 ఏమో వాళ్ళు 200 మంది చనిపోయారు. ప్రకారం మాకు ఆర్డర్స్ ఇచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని ఇంకా ఉధృత చేస్తామని మేము చేసిన అవసరం అనుకుంటా. మేము సీఎం ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, ప్రగతి భవన్ కానీ ఇంకా మేము ఎంతమంది ప్రాణ త్యాగాలకైనా కూడా మేము ఉండి మేము మా హక్కులను మేము సాధించుకుంటామని దయచేసి ఈ ప్రభుత్వం మేము కోరుకున్నాం. మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము. రాబోయే ఎలక్షన్స్ లో కూడా మా పవర్ ఏంటో చూపిస్తాము. రాబోయే ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ రాబోయే ఎలక్షన్స్ ముందు ఉన్నాయి. మేము విలేజ్లలో పని లేకుండా ఈ రోజు విలేజ్లలో ఏ పని జరగదు. మేము 100 రకాల పనులు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. ఆ 100 రకాల పనులు మేము చిన్న స్థాయి వల్ల కాబట్టి మేము దాన్ని ఎంతో బాధ్యత అనుకుని మేము చేస్తున్నాం సార్. రైట్. ఏం చెప్తారు సర్కార్? ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మేము ఓట్లేసి మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 81, 85 ప్రకారం మాకు 16,000 చిల్లర పైచిలకు వాళ్ళకు వాళ్ళ స్థాయి వాళ్ళ స్టడీస్ బట్టి వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి మాకు కూడా అదే జీవో ప్రకారం మాకు ఇవ్వాలని, మా బ్రతుకుల్లో వెలుగులు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైట్. మొత్తం మీద ఇది పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు 3,797 మంది విఆర్ఏ వారసులు ఉన్నారు. వారసులకు కంపల్సరీ భర్తీ చేయాల్సిందే, మమ్మల్ని ఉద్యోగాలలో తీసుకోవాల్సిందే అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పోరాటానికి దిగారు. చెప్పండి అక్క. నమస్తే. ఏం పేరు నీ పేరు? సమస్య ఏంటి అంటే మాకు జీవో ప్రకారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 18 నెలల నుంచి మేము వేడి చేస్తున్నాం. మేము ఎన్నో హోచు
ఆ. మా అక్క చెల్లెళ్ళకు కూడా మా